కాసేపు చేపించిన తర్వాత మేము ఇది యోగా అనుకొని వచ్చామమ్మా, మాకు ఇది వద్దని చెప్పి వెనక్కి వచ్చేసాం. వెనక్కి వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత హాల్లోకి, ధ్యానం క్లాస్ హాల్లోకి పుస్తకాలు ఇచ్చింది. మన మాస్టర్లు ధ్యాన అనుభవాలు పుస్తకాలు. ఆ పుస్తకంలో లక్ష్మి అక్క ఇది అనుభవం, ఆమె కిడ్నీ ఫెయిల్యూర్కి ఎట్లాగా దీనికి పరిష్కారం దొరికింది అనేవి ఆ పుస్తకం, ఇంకా కొంతమంది మాస్టర్ల అనుభవాలు అన్నీ చూసేసరికి ఇదేంది ధ్యానం చేస్తే దీంట్లో ఎంత శక్తి ఉంది అని చెప్పి అనుకొని ఆశ్చర్యపోయా ఆ పుస్తకం చూసిన తర్వాత. అయితే అయినా కూడా ఇంక నాకు ఏందో మనసు మళ్ళీ సరే చూద్దామని ధ్యానం క్లాసులకి వెళ్ళటం జరిగింది. మధ్యాహ్నం పూట పెట్టేవారు అప్పుడు క్లాసులు 2-3 గంటలు మధ్యాహ్నం నుంచి. అప్పుడు శ్రీనివాసరావు అని పిడుగురాల్లో ఫ్యాన్సీ షాప్ అతను, బస్ స్టాప్ దగ్గర ఫ్యాన్సీ షాప్ అతను శ్రీనివాసరావు, సొమ్మగడి శ్రీనివాసరావు కాదు, ఈ బస్ స్టాప్ దగ్గర లోపల కొందరు శ్రీనివాసరావు ఫ్యాన్సీ షాప్ అతను. ఆయన వచ్చిండు క్లాస్కి ఆ రోజు. వస్తే ఆయన కూడా చాలా నాలాని ఎన్నో ఇబ్బందులు పడి మానసికంగా ఈ శారీరకంగా ఎన్నో చెబుతుండే ఆయన క్లాసు దాని గురించి చెప్తే సబ్జెక్ట్ బాగుంది. అప్పుడు ఇక సరే అని చేద్దామని చెప్పి నేను కూడా అనుకున్నా. ముక్కులో కండలో పెరిగింది, ఆపరేషన్ చేయించుకుందామని హైదరాబాద్ వెళ్ళా. మన ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ గారు చెప్పారు, ఇక్కడ ఎక్కడ అవుతాయి మళ్ళీ చేసినా కూడా ఒకసారి 2వ సంవత్సరం 3వ సంవత్సరం మళ్ళీ వస్తాయి, అక్కడైతే ఈఎన్టీ హాస్పిటల్ స్పెషల్ కోటి సెంటర్లు అని చెప్పి చెప్పారు. చెప్తే అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంది, మళ్ళీ యథా ప్రకారం అట్లాగనే ఇబ్బంది అయింది. అప్పుడే ధ్యాన పరిచయం జరిగింది, క్లాసులకి వెళ్ళడం. అది పిడురాల్లో చూపించుకొని వస్తుంటే డాక్టర్ దగ్గరికి మళ్ళీ చేయాలి ఆపరేషన్ అన్నారు. పోయినసారి చేయించుకున్నాను, మళ్ళీ ఇప్పుడంటే అట్లాగా చాలా బాధగా ఉంది అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ శ్వాస ఆడే దగ్గర అని చెప్పి. సరే సార్ ఆ రోజు క్లాసులో చెప్పారు కదా, ఏదైనా సరే సమస్య అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పి అట్లానే పిడురాల్లో చూపించుకొని డాక్టర్ దగ్గర వస్తుంటే ఆ శ్రీనివాసరావు గారు క్లాస్ చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళా, షాప్ దగ్గరికి వెళ్తే, సార్ ఇది నా ప్రాబ్లం, మరి మీరు ఆ రోజు క్లాస్ విన్నాను ఇది, మీరు ఏ సమస్యను అనారోగ్య సమస్యలను తగ్గుతాయని చెప్పారు కదా అని చెప్పి అంటే, అవునయ్యా మరి ధ్యానం చేయాలా, మరి ఎక్కువసేపు గంట ధ్యానం చేయాలా అని చెప్పి అన్నారు. అంటే ఇంకా అది మన షాప్ అండి, మన కుదరదు, 6ంటికి తీస్తే సాయంత్రం మన నైట్ 10 అవుద్ది, మాకు టైం కుదరదంటే, కుదరపోతే పోయి మళ్ళీ చేయించుకో 2వసారి అని అన్నారు. అంటే ఇంకా సరే అని ఇంకా ఆలోచిస్తా వచ్చా. వచ్చిన తర్వాత ఇంక సరే ఏదైనా కానీ నా టైం కేటాయించుకొని చేద్దాం, దీనికే ఇంకా టైం కేటాయించి ధ్యానం చేసుకుందాం అని చెప్పేసి లక్ష్మీ అక్క పిరమిడ్కి వెళ్ళాను. వెళ్తే ఇంకా ఎన్నో సందేహాలు ఎన్నున్నా అక్క ఉండదు సమయానికి, ఏదో కార్యక్రమాలు అంటే వస్తూ ఉంటుంది పెద్ద పెద్ద. వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఉండేవారు, ఇంకన్నిటికీ సమాధానం చెప్పేవాళ్ళు, ఎట్లాగా ఏందని చెప్పేసి ధ్యానం ఎలా చేయాలా ఏంది అనేది ఆమె ద్వారా నేర్చుకున్న తర్వాత ఇంకా అక్కడికి మధ్యాహ్నం పూట మూసేసి షాప్ మూసేసి 2 గంటలు 3 గంటలు అట్లా ధ్యానంలో కూర్చొని చేయగా 1 నెల 2 నెలలకు ఆ ఇబ్బంది అనేది తీరింది. ఇప్పటికీ అప్పుడు ఆపరేషన్ చేయాలన్న 10 సంవత్సరాలు, ఇప్పుడు 10వ సంవత్సరం ఆపరేషన్ లేకుండా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఇంకా అప్పుడు కొన్నాళ్ళకి 2వ నెలలో ఇట్లానే ధ్యానం చేసి పడుకున్నాము. నైట్ పడుకున్న తర్వాత ఒకే బెడ్ మీద నేను, నా భార్య, మొబైల్ ఉన్నాం. ఫ్యాన్ ఇట్లాగే తిరుగుతూ ఉంది. తెల్లవారుజామున 4ంటికి ఖచ్చితంగా అది ఊడి మీద పడుతుంది. కరెక్ట్ మొహం మీద పడదంటే ఎవరో చెప్పినట్టుగా మీద ఉన్న దుప్పటితో ఇలా చేస్తూ అది ధ్యానంలోకి వచ్చే 2 నెలలకి జరిగింది నాకు. ఆ మీదన్న దుప్పటితో మరి ఎవరు ఎన్ని సిగ్నల్ ఇచ్చారు అసలుకి, మీదన్న దుప్పటితో మళ్ళీ కాలకుండా చేతులు ఇట్లా పట్టుకోవడం, మళ్ళీ అది తీసి మళ్ళీ కింద పెట్టా. ఇదేంటి ఇట్లా జరిగింది, తెల్లవారుజాము 4ంటికి లేవటం ఏంది, అసలుకి పట్టుకోవడం ఏంది ఇదంతా అని చెప్పి మాకు అప్పుడు కొత్తలో తెలియదుగా, ఇవన్నీ హాస్టల్ మాస్టర్స్ అని దైవత్వాలు ఇలా కాపాడుతుంటారు, ధ్యాన శక్తికి ఇట్లా ఎంత పవర్ ఉందని మాకు తెలియదు అప్పట్లో. వెళ్ళి వాళ్ళ అమ్మగారిని అడిగా, లక్ష్మి వాళ్ళ అక్కయ్య వాళ్ళ అమ్మని అడిగితే, అమ్మ అవునయ్యా మీరు ధ్యానం చేస్తున్నావు కదా రోజుకి 2-3 గంటలు అట్లాగా 2 నెలలు కదా ఇప్పుడు చేసి, అందుకనే మాస్టర్స్ నేను కాపాడారు అని చెప్పి అన్నారు. అది నాకు అనుభవం తర్వాత ఇంకా పూర్తిగా ధ్యానాన్ని నమ్మడం జరిగింది.
అప్పటి నుంచి ధ్యానాన్ని నమ్మటం పూర్తిగా జరిగింది. అదే ఇంకా అట్లానే కంటిన్యూ జరుగుతూ ఉంది. షాప్లో కూడా